హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం జరిగింది. పెళ్ళైనటువంటి 2 నెలలకే ఒక యువతి బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఇంట్లో ఉరివేసుకొని చనిపోయినట్టుగా తెలుస్తోంది. పూజిత అనేటువంటి యువతి అత్తింటి వారి అదనపు కట్నం కోసం వేధించినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే నిందితులను ప్రస్తుతం కఠినంగా శిక్షించాలని ఆ యువతి తరఫున బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క కేసుని పోలీసులు ఛేదించే పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. సో కేపీహెచ్బీలో పెళ్ళైనటువంటి 2 నెలలకే ఆ యువతి పూజిత అనే యువతి బలవన్మరణానికి పాల్పడడం కాస్త కుటుంబంలో విషాద చాలను పెద్ద ఎత్తున అలుముకున్నాయి. ఆ యువతి తరపున బంధువులు పెద్ద ఎత్తున రోధిస్తూ ఉన్నారు. అత్తింటి వారి వేధింపులు వరకట్నం కోసం పదే డిమాండ్ చేయడం కారణంగానే ఈ రకమైన ఘటన జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ఆ కుటుంబీకులు అటు యువతి తరపున కుటుంబీకులు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చారు. ఇప్పటికే ఆ ఫిర్యాదు ఆధారితంగా పోలీసులు కేసు ఛేదించే పనిలో ఉన్నారు. చూడండి, రైట్ సైడ్ బాక్స్లో మీకు కనిపిస్తున్న దృశ్యాల్లో బహుశా పెళ్లి సమయంలో ఫోటోలు ఇవ్వని అనుకుంటా. సో పెళ్లి సమయంలో ఫోటోలు మీరు చూస్తున్నారు. 2 నెలలే అవుతోంది పెళ్ళై కూడా. భర్తతో చక్కని జీవితాన్ని ఊహించుకుంది, భవిష్యత్తులో బంగారు భవిష్యత్తును ఊహించుకుంది, పిల్ల పాపలతో కలిసికట్టుగా సంతోషంగా ఉంటామని ఊహించుకుంది ఆ యువతి. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ అత్తవారింటి వేధింపులే కారణం అని చెప్పి బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా ఆ యువతి తరపున బంధువులు చెప్తున్నారు. ఒకసారి ఈ ఘటన పైన పోలీసులు స్పందించారు. ఆ కేసులో ఎటువంటి విషయాలు ఉన్నాయనేది పోలీసులు వెల్లడించారు. ఒకసారి ఆ పోలీసుతో మాట్లాడడం విందాం ఏం జరిగిందనేది. అనగా 21/6/2025 రోజు సాయంత్రం అందాగా 9:30 గంటల ప్రాంతంలో పూజిత అని చెప్పి మ్యారేజ్ అయ్యి 2.5 months అవుతుంది అప్రాక్సిమేట్లీ. అయితే ఈ అమ్మాయి ఇంట్లో తన సొంత ఇంట్లో సూసైడ్ బై హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఆ విషయమై దర్యాప్తు చేసినాము. అందులో వాళ్ళ నాన్నమ్మ ఒకరు కంప్లైంట్ ఇచ్చారు. ఈ విధంగా భర్త మళ్ళీ వారి యొక్క బంధువులంతా కలిసి కూడా డబ్బు గురించి కట్నం గురించి వేధిస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద 304B అంటే IPC 304B అంటే ఈ బిఎన్ఎస్ వచ్చేసి 80 BNS కింద కేసు కట్టడం జరిగింది. దీనిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఈ శ్రీనివాస్ అతన్ని కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాము. ఈరోజు దాని మీద వెరిఫై చేస్తున్నామండి. ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టిల్ ప్రాసెస్ అయింది. అమ్మాయిది కూడా PME కూడా కండక్ట్ చేయడం జరిగింది. అందులో డాక్టర్ ఇంకా ఒపీనియన్ ఇంక ఇవ్వలేదు, అది పెండింగ్ ఉన్నది. అది రాగానే దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ మూవ్ అవుతుందండి. సూసైడ్ అంటే అటువంటిది ఏమి పెట్టలేదండి. సూసైడ్ కూడా పెట్టలేదు. కాకపోతే భార్యాభర్తల మధ్యలో ఇద్దరి మధ్యలో కూడా చిన్నపాటి గలాట జరుగుతుండేనట ఈ విషయమై, ఏదైతే డబ్బు విషయమై. ఇంకా 11 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇచ్చిండ్రు, 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. సో ఆ కట్నం కింద ఇంకా నువ్వు ఇస్తలేవేంది అని చెప్పి భర్తకు సంబంధించిన బంధువులు కూడా ఈ అమ్మాయిని ఒక రకమైన టార్చర్ పెడుతుందని చెప్పి వాళ్ళు అలిగేషన్ చేశారండి. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. అయితే పెళ్ళైనటువంటి మొదటి నెల నుంచే పెద్ద ఎత్తున పదే వరకట్నం కోసం అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతూ ఉండేవాడట సదరు భర్త. అయితే ఆ యువతి ఆ బాధల్ని వేధింపులను తట్టుకోలేకనే ఈ రకంగా బలవన్మరణానికి పాల్పడిందని చెప్పి యువత తరపున బంధువులు చెప్తున్నారు. మొదటి నెల రోజుల వరకు బాగానే ఉంది. కానీ నెల రోజుల తర్వాత నుంచి సుమారుగా 2 నెలల కాలం నుంచి కట్నం కోసం వేధిస్తూ ఉండేవాడు. ఆల్రెడీ 11 లక్షల రూపాయలు ఇచ్చారు, మరొక 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. దానికోసం పదే వేధిస్తూ ఉండేవాడు. ప్రతిదానికి గొడవ పెడుతూ ఉండేవాడు. గలాట జరిగింది, ఎప్పటికీ తరచుగా గొడవ జరిగేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి భర్తను కూడా అదుపులో తీసుకుని విచారిస్తామన్నారు పోలీసులు. ప్రస్తుతానికి సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి పెట్రిషియా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. పెట్రిషియా, ఓవర్ టు యు. నాకు నచ్చని బంధువులతో నా భార్య కూల్ డ్రింక్ తాగిందంటూ కూడా నవవధుని చిత్రహింసలకు గురి చేసి వేధింపులకి గురి చేసిన భర్త, భార్య కూడా ఈ వేధింపులకి తట్టుకోలేక గత 2 నెలల నుంచి కూడా చిత్రహింసలకి గురి చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు అంటూ కూడా భార్య అనేకసార్లు కుటుంబ సభ్యులకు చెప్పింది. అయినప్పటికీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పారు. తీవ్రమైన మనోవేదనకి గురయ్యి తను ఉరేసుకొని చనిపోయిన సిచ్యువేషన్. ఒకవైపు పూజిత మరియు శ్రీనివాస్ కూడా చుట్టుపక్కలని కలిసి చిన్నప్పటి నుంచి కూడా మేము ఉన్నామంటూ కూడా ఆ ప్రకారంలోనే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అదే కాకుండా స్పాట్లో మనం ప్రస్తుతం అయితే ఉన్నాం KPHB వద్దనే. ఎక్కడైతే ఈ ఘటన చోటు చేసుకుందో ప్రస్తుతం మనం అక్కడనే ఉన్నాం. కేవలము కూల్ డ్రింక్ తాగింది చుట్టాలతో అంటూ కూడా వేధింపులకి గురి చేశారు. ఒకవైపు పూజిత కూడా చాలా మంచి అమ్మాయి అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. భర్త వేధింపుల వల్లనే నా కూతురు చనిపోయింది, నవవధువు పెళ్ళైన 2 నెలలకే ఘటన చోటు చేసుకుంది. వీళ్ళు నివసించేది కూడా ఖమ్మంలో నివసిస్తూ ఉంటారు. ఇద్దరు కూడా చుట్టుపక్కనే అంటే రిలేటివ్స్ అవుతారు. శ్రీనివాస్కి ఇంకా పూజితకి పెళ్లి చేస్తే బాగుంటుందంటూ కూడా పెద్దలు అనుకొని మరి వివాహం చేశారు. ఒకవైపు వాళ్ళు అక్కడి నుంచి ఖమ్మం నుంచి KPHB ఇక్కడనే వర్క్ చేసుకుంటూ ఇక్కడనే ఉంటున్నారు. ఏదైతే ప్రస్తుతం ఇంట్లోనే తను బలవన్మరణానికి పాల్పడింది, ఫ్యాన్కి ఉరి వేసుకొని చనిపోయింది. శ్రీనివాస్ కూడా అనేక సార్లు అనుమానం వ్యక్తం అవ్వడం
అదే కాకుండా కేవలం సొంత బ్రదర్స్తోని థమ్స్అప్ తాగడం వల్ల ఇబ్బంది పాలు పెట్టడం, అదే కాకుండా నువ్వు నాకు నచ్చని రిలేటివ్స్తోని మాట్లాడకూడదు అంటూ కూడా వేధింపులకి గురి చేశాడని కూడా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు కూడా అధికంగా డౌరీ అడగడం, గతంలోనే అతనికి 11 lakhs వరకు డబ్బులు ఇచ్చాం, ఆ తర్వాత 8 తులాల వరకు బంగారం ఇచ్చాం, 3 lakhs వరకు మేము ఏదైతే యూటెన్సిల్స్ బడిబాసాలు అంటారో వాటికి కూడా మేము డబ్బులు ఇచ్చాము. అయినప్పటికీ కూడా ఇబ్బందులు పాలు పెట్టడం, అనేకసార్లు పూజితాన్ని అధికంగా డబ్బులు ఇవ్వాలంటూ కూడా అత్తమామలు ఇబ్బందులు పెట్టాడు. భర్త కూడా తీవ్రంగా మనస్తాపం అతని వల్లనే గురైంది పూజిత అంటూ కూడా కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలము నాకు నచ్చని రిలేటివ్స్తోని నువ్వు కూర్చొని థమ్స్అప్ తాగావు అనే ఒక ఉద్దేశంతోనే భార్యని చిత్రహింసలకు గురి చేయడం, ఆ తర్వాత అధికంగా డబ్బులు ఇవ్వాలంటూ కూడా ఆ మహిళని ఇబ్బంది పెట్టడం, పెళ్ళైన 2 నెలలకే ఆ మహిళ తీవ్రమైన మనస్తాపంకి గురై ఇంట్లో ఉరివేసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు జరిగింది ఇంకా ఎవరికి జరగొద్దంటూ కూడా కుటుంబం మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.